వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం జరగటం, 8 మంది చనిపోయారు, ప్రాణాలు కోల్పోయారు అనేటువంటి ప్రాథమిక సమాచారం. చాలామంది క్షతగాత్రులయ్యారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. కొంతకాలంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయటంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసేటువంటి చాలా విషయాల్ని ఒకటొకటిగా వాళ్ళు డిజబుల్ చేస్తున్నారు, ఒకటొకటిగా పక్కన పెట్టేస్తున్నారు. ప్రైవేటైజేషన్ చేయడంలో భాగంగా ముఖ్యంగా మరమ్మతులు చేయించడం, యంత్రాల మరమ్మతులు చేయించడం, ఇవన్నీ కూడా చాలా కన్వీనియంట్గా పక్కన పెట్టేస్తూ ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేటువంటిది పక్కన ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే 1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో సలసల కాగే ఉక్కు ద్రవం మృత్యువుల వారిపై విరుచుకుపడింది. తప్పించుకునే అవకాశం లేకుండా 8 మందిని సజీవ దహనం చేసింది, నల్లటి ముద్దలా మార్చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో 5 ఉద్యోగులతో పాటు 3 కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో 6 తీవ్రంగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్టీల్ ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ 1లో సాయంత్రం 4:15 గంటలకు ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 150 టన్నుల ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు ఒకసారిగా విస్ఫోటనం చెంది పైకి ఎగసిపడింది. దీంతో అందులో ఉన్న సలసల కాగే ఉక్కు ద్రవం నేలపై చెల్లా చెదురుగా పట్టడంతో పెను ప్రమాదం సంభవించింది. 8 మందిని బలి తీసుకుంది. లాడల నుంచి ద్రవం తుళ్ళిన వేగానికి ఉక్కు ద్రవం వేడికి అక్కడ ఉన్న భారీ క్రేన్ పూర్తిగా దగ్ధం అయిపోయింది. ఆ ప్రాంతం అంతా క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్లాంట్ అంతా కూడా అగ్నిగుండంలా మారిపోయింది. దేశంలో ఏ స్టీల్ ప్లాంట్లోనూ ఈ తరహా ప్రమాదం సంభవించలేదు. లాడెల నుంచి ద్రవపు ఉక్కు లీక్ అయ్యే ప్రమాదాలు జరిగేవి, కానీ ఈసారి లాడెల నుంచి ద్రవపు ఉక్కు చిచ్చుబుడిలా ఎగిసిపడింది. బ్లాస్ట్ ఫర్నేస్ విభాగంలో తయారైన హాట్ మెటల్ను లాడెల్లో ఎస్ఎంఎస్ విభాగానికి తరలించి వివిధ రకాల రసాయన చర్యల ద్వారా ద్రవపు ఉక్కును తయారు చేస్తారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం బి షిఫ్ట్లో సిసిడి మిషన్ 2 పై లాడెల్ను సిద్ధం చేశారు. స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ 1 విభాగంలో సుమారు 9 మీటర్ల ఎత్తులో ఉండే సిసిడి సెక్షన్లో లాడెల్ను రొటేట్ చేస్తూ ఉండగా అందులో ఉన్న సుమారు 150 టన్నుల ద్రవపు ఉక్కు ఒక్కసారిగా పెద్ద విస్ఫోటనంతో పైకి ఎగసింది. సుమారు 1600 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న ద్రవం నలువైపులా వేగంగా విరజిమ్మడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి యంత్రాలకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు దావానలా వ్యాపించాయి. అయితే ఇది మెయింటెనెన్స్ ప్రాబ్లం అని చెప్తున్నారు. మెయిన్గా గత 2 నెలలుగా లాడెల్స్ నుంచి ద్రవపు ఉక్కు 27 సార్లు లీక్ అయితే పలుమార్లు కార్మికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. సాధారణంగా లాడెల్ నుంచి లీక్ అవుతుందే కానీ పేరుడు ఎక్కడ జరగలేదు. దేశంలోని స్టీల్ ప్లాంట్లో ఇలా లాడెల్లోని ఉక్కు ఎగసిపట్టడం అనేటువంటిది ఇదే ప్రథమం అని కూడా కార్మిక సంఘాల ప్రతినిధులు చెప్తున్నారు. ప్రాసెసింగ్ కోసం వాడే రసాయనాలు నాణ్యత లేనివి కావడం వల్లే కెమికల్ రియాక్షన్ జరిగి ఈ తరహా దుర్ఘటన జరిగింది అనేటువంటిది కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొత్తం మీద అయితే యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది అనేటువంటిది మంత్రి రాజశేఖర్, జాతీయ కార్యదర్శి ఐఎన్టీయూసీ, ఆయన కూడా అనటం జరిగింది. తర్వాత ఏడాదిగా చెప్తూనే ఉన్నాము ప్లాంట్లో ప్రమాదాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం పట్టించుకోవడం లేదు. దీనివల్ల ఈ పెను ప్రమాదం సంభవించింది. 20 మంది ఉండాల్సిన పని ప్రదేశంలో కేవలం 12 మందితో పనిచేయించడం దారుణం అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. ఈ సంఘాలు అన్నమాట, కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా. మొత్తం మీద ఏంటంటే ఓవరాల్గా ఇది ఎక్కడో కూడా నిర్లక్ష్యం వలన జరిగిన ప్రమాదం. నిర్లక్ష్యానికి ఎందుకు గురవుతుంది అంటే ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయడంలో భాగంగా చాలా విభాగాలని నిర్లక్ష్యంగా అలాగే మెయింటెనెన్స్ లేకుండా ఉంచుతున్నారు. దానివల్ల ఏంటంటే ఇది జరిగింది అనేటువంటిది ఇప్పుడు ప్రాథమికంగా వస్తున్న సమాచారం. ఇకపోతే దీంట్లో ఒక చాలా విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక అతను పవన్ అభిమాని అతను పవన్ యొక్క టాటూ కూడా చేతి మీద వేసుకుంటే ఆ చెయ్యి కాలిపోయింది. కనీసం నన్ను చూడటానికి రాలేదు పవన్ కళ్యాణ్ అంటూ అతను బోర్న విలపించడం అనేటువంటిది చాలామందిని అసలు హృదయం ద్రవించేలా చేసింది. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటిదాకా దీని మీద అక్కడికి వచ్చినట్టు సమాచారం లేదు. మరి ఆయన వెళ్తారేమో చూడాలి. ఇక బాధితులకి పరిహారం ఇవ్వాలి, ₹1 పరిహారం ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుని అక్కడ నిలదీసినటువంటి ఇది చూస్తున్నాం. చాలామంది బాధితులు మీడియాతో కూడా మాట్లాడుతూ అదే ఎల్జీ పాలిమర్స్లో ఘటన జరిగినప్పుడు ₹1 స్పాట్లోనే ఎక్స్గ్రేషియా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి. కానీ మాకు అలాంటి రెస్పాన్స్ ఇంకా ప్రభుత్వం నుంచి లేదు అని చెప్పి కూడా వాళ్ళు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. బాధితుల్ని
ఇంకా ఫాస్ట్గా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు, మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. కానీ మోదీ గారు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగా చాలామంది రాష్ట్రపతి, చాలామంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా బాగా స్పందించాలి, ఇంకా వేగంగా స్పందించాలి అనేటువంటి విమర్శలు అయితే అక్కడ వినపడుతున్నాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.